కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నాటికి భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు పూర్తి. త్వరలోనే ప్రధాని దీనిపై స్పష్టమైన ప్రకటన చేయవచ్చని అభిప్రాయాన్ని వ్యక్తం. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు 2026 మార్చి నాటికి పూర్తి చేసి ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి విశాఖ జిల్లా మాజీ అధ్యక్షుడు దాడి రత్నాకర్ తెలిపారు. శుక్రవారం స్థానిక డీవీఆర్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి తలమానికంగా భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మించేందుకు ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ అభివృద్ధిని గత వైఎస్ఆర్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. జీఎంఆర్ సంస్థ దీనిని పూర్తి చేసే బాధ్యత తీసుకుందన్నారు. ఎయిర్పోర్ట్ కు చేరేందుకు దారిలో గల 12 జంక్షన్లను అభివృద్ధికి 1200 కోట్లు ఖర్చు వ్యయమవుతుందని చెప్పారు. అనకాపల్లి జిల్లాలోని దార్లపూడి వద్ద నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువను పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం లక్ష్యంతో పనిచేస్తుందని దీనికి 800 కోట్ల వ్యయం అవుతుందన్నారు. ఇది పూర్తయితే జిల్లాలో 2,80,000 ఎకరాల సాగు భూమికి నీరంది రైతులు బాసటగా నిలుస్తుందన్నారు. సాగునీరు కాకుండా జిల్లాలోని తాగునీటి ఇబ్బందులు కూడా పూర్తిగా పరిష్కారం అవుతాయన్నారు. దీనిపై తక్షణం పనులు మొదలుపెట్టే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా రివ్యూ సమావేశంలో ఆదేశాలు ఇచ్చారని, ఇక జిల్లా కలెక్టర్ కు కూడా వెంటనే పనులు పెట్టేశారన్నారు. ఏర్పాటు చేసి అదేవిధంగా ప్రజాప్రతినిధులతో కూడా సమావేశం ఏర్పాటు చేసి దానికి ఒక దిశానిర్దేశం చేయడం అనేది నిజంగా ఆనందదాయకం. మన ఉత్తరాంధ్ర ప్రజల తరఫున ఆయనకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా విశాఖపట్నంలో నిన్న ఎస్రాయవరం మండలం దార్లపూడి దగ్గర పోలవరం ఎడమ కాలువ పనులు ఆయన ప్రారంభించడానికి తగు చర్యలు తీసుకోవడం, అందులో భాగంగా సుమారు 800 కోట్ల రూపాయల బడ్జెట్ అవుతున్నప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర బడ్జెట్ కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఏదేమైనా అనకాపల్లి జిల్లాలో 2,20,000 ఎకరాలకి సాగునీరు అందించే విధంగా ఈ పోలవరం ఎడంకాలం పూర్తయితే మనకి రైతులందరికీ కూడా ఒక బాసటగా నిలుస్తుంది. మరి ఒక్క కాలం సాగునీరే కాకుండా తాగునీరు కూడా పూర్తి స్థాయిలో మనకున్నటువంటి ఇప్పటి వరకు పడుతున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా అధిగమించే విధంగా ఈ ఎడమకాల పనులు తప్పకుండా అనకాపల్లి జిల్లా రైతులకి ప్రజలకు కూడా ఉపయోగపడేటువంటిది. కాబట్టి దాన్ని తక్షణమే మొదలు పెట్టమని నేను చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేయడం, కలెక్టర్ గారు కూడా ఆ పని మీద ఈవేళ నుంచి కూడా పనులు మొదలు పెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా అనకాపల్లి నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు సమీక్షా సమావేశంలో ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఏదైతే రాష్ట్రానికే తలమానికంగా ఉండేటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్, అది కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే దీన్ని మంజూరు చేయడం జరిగింది. జిఎంఆర్ సంస్థ దీన్ని టేకప్ చేయడం జరిగింది. అయితే గత 5 సంవత్సరాల్లో అందులో కూడా జిఎంఆర్ ఎయిర్పోర్ట్ లో కూడా వాటా ఇమ్మని విజయసాయి రెడ్డి వారిని బెదిరించడం, దానికి వెనకడుగేసి జిఎంఆర్ మల్లికార్జున గారు, ఆయన కూడా శ్రీకాకుళం చెందినటువంటి వ్యక్తే, దాన్ని తాత్సారం చేసి 5 సంవత్సరాల పాటు ఆ పనులు చేయకుండా ఈ ప్రభుత్వం అడ్డుపడడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. దాన్ని ఈవేళ మళ్ళీ దాన్ని కంకణం కట్టుకొని పూర్తి చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు భోగాపురం సైట్ విజిట్ చేసి దాన్ని పూర్తి స్థాయిలో ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నిన్ననే దాన్ని పరిష్కారం చూపించి పూర్తి స్థాయిలో జూన్ 2026 సంవత్సరంలో దాన్ని ఇనాగ్రేట్ చేయడానికి రూపకల్పన చేస్తున్నారు. దాని ప్రకారం ఇంకా జిఎంఆర్ సంస్థ వారు జూన్లో ఓపెన్ చేస్తా అన్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు మార్చిలోనే ఓపెన్ చేయమని నిన్న చెప్పారు. దాన్ని బట్టి ఆ ప్లాన్ లో మార్చి జూన్ మధ్యలో ఈ జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా రేపు త్వరగా పనులు చేయడానికి వీలుగా నిన్న చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా దానికి మెట్రో ఇవాళ మనకు తెలుసు 5 సంవత్సరాలు మెట్రో పేరు చెప్పారు తప్ప అది ఊరికే భూతత్వంలో చూపించారు. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ కూడా ఆ మెట్రో సంబంధించిన డిపిఆర్ కనీసం కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళలేదు, రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయలేదు. కానీ ఇవాళ ఆ డిపిఆర్ కూడా ఇవాళ వెంటనే మెట్రోని ఒక కొత్త పద్ధతిలో, అంటే ఎక్కువ స్థలం తీసుకోకుండా సింగిల్ కాలంతో సింగిల్ పిల్లర్ మీద మెట్రో ఏర్పాటు చేసి ఆ మెట్రో పైనే డ్యూయల్ పర్పస్ అంటే ఏంటి, దానిలోనే ఒక రోడ్డు అలాగే ఒక మెట్రో రెండు వచ్చేటట్టుగా, అంటే సింగపూర్ ప్రాంతాల్లో ఈ విధంగా ఇప్పటికే మెట్రో నిర్మాణాలు జరుగున్నాయి. ఆ తరహాలోనే విశాఖపట్నంలో
ఎయిర్పోర్ట్ కి ఒక మెట్రోని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కొత్త డిపిఆర్ ను కూడా తయారు చేయమని నిన్న అధికారులు కూడా ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా బీచ్ రోడ్డు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్కడ 560 కోట్ల రూపాయలతో ఆ రోడ్డుని విస్తరణ చేయడానికి గాను ఆయన శంకుస్థాపన చేశాడు. ఆ పలకలు అలాగే ఉన్నాయి. ఒక్క రూపాయి కూడా విడుదలైనటువంటి సందర్భాలు లేవు. అంటే పూర్తిగా మోసం. ఇవాళ అదే భీమిలి రోడ్ అంటే బీచ్ రోడ్ విశాఖపట్నానికి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందాల్సినటువంటి విశాఖ ఇవాళ అన్ని వసతులు అన్ని రిసోర్సెస్ ఉండేటువంటి విశాఖని మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే విశాఖ నుంచి భీమిలి ఫస్ట్ ఫేజ్ లో, సెకండ్ ఫేజ్ లో విశాఖ నుంచి భోగాపురం, థర్డ్ ఫేజ్ లో విశాఖ నుంచి ఇచ్చాపురం. సో ఇలాగా 3 ఫేజుల్లో ఈ బీచ్ రోడ్ విస్తరణ చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అందులో మొదటి దఫాగా ఇవాళ విశాఖపట్నం ఆర్కే బీచ్ నుంచి బ్యాటరీ జంక్షన్ నుంచి అక్కడ భీమిలి జంక్షన్ వరకు కూడా మొట్టమొదటి ఫేజ్ లో ఆ నిర్మాణం పూర్తి చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది నిన్ననే. కాబట్టి విశాఖలో ఇంతే కాకుండా మరి రవాణా వ్యవస్థ అంటే ఈ ప్రాంతంలో విశాఖ అభివృద్ధి చెందాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి ముందుగా. అది గత 5 సంవత్సరాల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అభివృద్ధి అనేటువంటిది లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఒక ఫ్లైఓవర్ లేదు, ఒక రోడ్డు లేదు, ఆఖరికి రోడ్డులో పడిన గొంతలు కూడా పోడ్చలేని పరిస్థితిలో 5 సంవత్సరాలు మనం చూసాం. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో ఇవాళ విశాఖపట్నానిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పూర్తి స్థాయిలో మెరుగుపరచాలనే ఉద్దేశంతో శీలానగర్ నుంచి సబ్బవరం వరకు ఆ రోడ్డుని ఇవాళ పెద్ద ఎత్తున విస్తరణ కార్యక్రమంలో ఆల్రెడీ రేపట్లో టెండర్ పిలుస్తారు. 2 నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తవుతుంది. 2 నెలల తర్వాత ఆ పనులు కూడా ప్రారంభిస్తామని చెప్పి అక్కడ నిన్ననే మీటింగ్ లో అధికారులందరూ కూడా అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి శీలానగర్ నుంచి సబ్బవరం రోడ్డుకి ఒక కనెక్టింగ్ రోడ్డు, అలా విధంగా మన ఇచ్చాపురం నుంచి ఆల్రెడీ అనకాపల్లి వరకు ఒకటి జరిగింది. ఇంకా రేపు మా ఎంపీ సీఎం రమేష్ గారు కూడా ఢిల్లీ అధికారులతో మాట్లాడారు. అనకాపల్లి నుంచి ఇవాళ రాజమండ్రి వరకు ఉన్న రోడ్డు గురించి కూడా రేపు ఆయన ప్రెస్ మీట్ పెడతారు. వచ్చిన వెంటనే దానికి కూడా ఒక శుభవార్త మన అనకాపల్లి ప్రజలు వినబోతా ఉన్నారు. మరి విశాఖపట్నంలో శీలానగర్ నుంచి సబ్బవరంకి వెళ్ళేటువంటి రోడ్డు ప్రత్యామ్నాయ రోడ్డు ఏర్పాటు చేస్తే అక్కడ స్టీవ్ డోరింగ్ సంబంధించి అంటే పోర్టు కి సంబంధించినంత వరకు ట్రాఫిక్ అంతా కూడా ఆ విధంగా హైవే ప్రాంతంలో ఒరిస్సా భువనేశ్వర్ ప్రాంతానికి కూడా వెళ్ళిపోయే వీలు దొరుకుతుంది. కాబట్టి సిటీ నుంచి పెద్ద హెవీ వెహికల్స్ ఏవి, పోర్టుకి వెళ్ళే వెహికల్స్ ఏవి కూడా మన అనకాపల్లి కానీ లేకపోతే విశాఖపట్నం సిటీ కానీ ఎంటబక్కర్ లేకుండానే ఆ స్టీవ్ డోరింగ్ సంబంధించినటువంటి కోల్ కానీ ఇవాళ మైన్స్ కి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లు జరిగేటువంటి ప్రక్రియ కూడా విశాఖపట్నం పోర్టు ద్వారా జరగడానికి ఈ శీలానగర్ నుంచి సబ్బవరం రోడ్డు ఉపయోగపడుతుంది అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఇదే కాకుండా మరి పూర్తి స్థాయిలో విశాఖపట్నాన్ని మరింత మెరుగుపరిచే విధంగా ఇవాళ అనకాపల్లి కూడా విశాఖపట్నంలో ఒక భాగంగా మేము అందరం కూడా అనకాపల్లిని కల్పించాలని చెప్పి మేము కోరడం జరిగింది. నిన్న దీనిలో కూడా నేను ప్రత్యేకంగా అందరు అధికారుల సమక్షంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరాను. మన అనకాపల్లి ప్రాంతానికి సంబంధించినంత వరకు కంపోస్ట్ యార్డ్ ఇవాళ జీవీఎంసీల ప్రాంతాల విలీనం అయినప్పుడు కూడా కంపోస్ట్ యార్డ్ సమస్య రెసిడెన్షియల్ ఏరియాలో అనకాపల్లి హెడ్ క్వార్టర్స్ లో కంపోస్ట్ యార్డ్ సిటీ టౌన్ మధ్యలో ఉండటం అనేటువంటి చాలా దురదృష్టకరం. దాన్ని గురించి నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకురాగానే ఆయన కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. కంపోస్ట్ యార్డ్ 3 నెలల లోపుని ఇక్కడ అవుట్స్కర్ట్స్ కి తరలించమని చెప్పడం జరిగింది. తరలించిన తర్వాత కూడా అక్కడ దాన్ని ఎనర్జీ కన్జర్వేషన్ కింద కంపోస్ట్ యార్డ్ ని దానిలో ఉండేటువంటి చెత్తని థర్మల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడానికి యూనిట్ ఆల్రెడీ విశాఖపట్నం మన కంపోస్ట్ యార్డ్ లో ఉంది మధురవాడ దగ్గర. అటువంటిదే ఇక్కడ కూడా ఏర్పాటు చేయడానికి తక్షణమే ప్రపోజల్స్ తయారు చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి అనకాపల్లి ప్రజలకి కంపోస్ట్ యార్డు ఇబ్బంది లేకుండా ఒక 3 నెలల లోపునే ఈ కంపోస్ట్ యార్డు ఇక్కడ కొనతల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అలాగే మన సీఎం రమేష్ గారి ఆధ్వర్యంలో దీన్ని తరలించేటువంటి ప్రక్రియని అప్పుడే దాన్ని మొదలు పెట్టడం జరిగింది. కాబట్టి 3 నెలల లోపునే ఈ అవుట్స్కర్ట్స్ లో ల్యాండ్ ఐడెంటిఫై చేసి ఈ కంపోస్ట్ యార్డ్ని తరలించడం జరుగుతా ఉంది. అదేవిధంగా 22A సమస్య మరి దీర్ఘకాలికంగా ఉండేటువంటి 22A సమస్య ఆ రోజు నాన్నగారు కొంతవరకు ఆ సమస్యని ఇక్కడ అనకాపల్లి ప్రాంతంలో నివారించి ఆ రెసిడెన్షియల్ ఓనర్స్ అందరికి కూడా కొంత ఉపశమనం కల్పించాం.
అయితే ఇంకా చాలా మటుకు విశాఖపట్నం కానీ, గాజువాక్ కానీ, అనకాపల్లి ప్రాంతంలో ఇంకా ఏదైతే సొంత భూములు కూడా వాళ్ళ ప్రభుత్వ భూమి కింద తప్పుగా నమోదు కావడం, తప్పుగా అంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దీన్ని బెదిరించడానికి చాలా మటుకు ఉపయోగించుకున్నారు. 22A భూతద్దంలో చూపించి మీరు మాకు భూములు అమ్మేస్తారా, తక్కువ రేటుకి ఇచ్చేస్తారా, లేదా సగం భూమి మాకు ఇచ్చేస్తారా, లేదా అప్పుడే 22A తొలగిస్తామని చెప్పి ఆ రోజు దందాలు చేసినటువంటి వైనం మనందరికీ తెలిసిందే. కాబట్టి ఆ 22A సమస్యను కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ప్రైవేట్ విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై ఆందోళన ఉన్న కార్మికులకు, ఉక్కు నిర్వాసితులకు కేంద్ర మంత్రి కుమారస్వామి చేసిన ప్రకటన ఊరటనిచ్చిందని కూటమి నేతలు, ఉక్కు కార్మిక సంఘ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు పాత గాజువాక టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయ కర్త ప్రసాదుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కూటమి నేతలు గంధం వెంకటరావు, గడసాల అప్పారావు, రామ్మోహన్ కుమార్లు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఏనాడు స్టీల్ ప్లాంట్ కోసం పోరాడిన సందర్భాలు లేవని, కూటమి అధికారంలోకి వచ్చిన నెలలోనే అందరినీ సంతృప్తినిచ్చేలా మంత్రి ప్రకటన చేశారన్నారు. ప్లాంట్ ను సేల్ లో విలీనం చేయడం ద్వారా కలిగే ప్రయోజనాన్ని కార్మిక నేతలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారన్నారు. త్వరలోనే ప్రధాని దీనిపై స్పష్టమైన ప్రకటన చేయవచ్చని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉక్కు విషయంలో తొలి నుంచి కూటమి ఎంపీ ఎమ్మెల్యేలు భరత్, పల్లా శ్రీనివాసరావు కార్మిక పక్షాన నిలబడి ఉన్నారని చెప్పారు. ఇచ్చేటంటే భారతదేశంలోనే, ఆసియా ఖండంలోనే ఒక పెద్ద భారీ పరిశ్రమగా ఉన్నటువంటి స్టీల్ పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఇవాళ కార్మికులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందంటే అక్కడ అందులో పనిచేస్తున్న కార్మికుల తాలూకా పరిస్థితులు, ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడ్డదన్నమాట. అందుగురించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకా భవిష్యత్తు ఏంటని చెప్పి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒక ఆందోళన చెందుతున్న సందర్భంలో ఎన్నికలు రావడం అదృష్టంగా మరి ఆ రోజు ఈ పోరాటంలో ఏ రోజైతే అక్కడ కార్మిక సంఘాల పోరాటాన్ని ప్రారంభించాయో, పోరాటాన్ని ప్రారంభించిన మొదటిలోనే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ శాసనసభ్యులుగా ఆ ఉద్యమానికి మద్దతు పలకడమే కాకుండా సుమారు 7 రోజులు అమర నిరాహార చేసి ఆ ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. ఇవాళ ప్రజలు ఆదరించారు. గాజువాకలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రజల పక్షాన పోరాడే వాళ్ళని ప్రజాప్రతినిధులుగా పంపిస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనేటువంటి నమ్మకంతో కార్మిక వర్గం అంతా కూడా పక్కన నిలబడి ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక భారీ మెజార్టీ సుమారు 95,235 మెజార్టీ ఇచ్చారంటే ఆ నమ్మకం ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రక్షిస్తారని చెప్పి. ఎందుకంటే నేను ఒక ఎజెండా చెప్పాడు ఎన్నికల సందర్భంలో, నా మొట్టమొదటి కర్తవ్యం నేను కానీ గెలిచిన తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ చేయడమే నా ధ్యేయం అని చెప్పారు. చెప్పిన దానికి అనుగుణంగానే ఆయన గెలిచిన తర్వాత అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసినట్టే మళ్ళా ఆ టెంటకు వచ్చి నా తాలూకా హామీని నేను నిలబెట్టుకుంటున్నాను, ఆ ప్రయత్నంలో నేను మొదలుపెట్టాను. మొట్టమొదటిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఆర్థికంగా నిలదొక్కోవాలంటే ఇవాళ కనీసం కంపెనీ నిర్వహణ కోసం రన్నింగ్ క్యాపిటల్ కూడా లేని పరిస్థితి ఇవాళ ఏర్పడ్డది. ఆర్థిక వనరులతో సతమితం అవుతున్నాం, రా మెటీరియల్ లేకుండా పోయింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి క్వార్జ్ మైన్ కానీ, శాండ్ మైన్ కానీ అవి కూడా రాష్ట్ర ప్రభుత్వం రెన్యూల్ చేయకపోవడం వలన అనేక రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద చాలా ప్రభావం చూపుతున్నాయి. కాబట్టి కర్మాగారాన్ని రక్షించాలి అంటే ఇవాళ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ మరి మొదటి నుంచి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి బాసటగా నిలుస్తూ లక్షలాది మందితో సమావేశం పెట్టడం కానీ, 10 గంటలు నిరాహార దీక్ష చేయడం కానీ, లేదా డిజిటల్ క్యాంపెయిన్ చేయడం కానీ, లేదా జన సైనికుల్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలా, ఇది భావోద్వేగంతో వచ్చినటువంటి కర్మాగారం. ఈ కర్మాగారం రక్షించడానికి జనసేన కూడా చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు రోజు ప్రకటించారు. 5 దశాబ్దాల కింద పోరాటం చేసి సాధించుకున్నటువంటి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ ప్రకటన 2021లో కేంద్ర ప్రభుత్వం NDA 2 ప్రకటించిన తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఒక భావోద్వేగానికి గురైన జరిగింది. పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం, సుమారు 1247 రోజులుగా 3.5 సంవత్సరాల పైగా ఉద్యమం అనేది నడుస్తూనే ఉంది. గతంలో ఈ రాష్ట్రంలో పరిపాలన చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఉద్యమం ప్రారంభమైన కొత్తలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం పర్యటనకు వచ్చేటప్పుడు కార్మిక సంఘ నాయకులతో ఆ రోజు ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆయన మొట్టమొదటిగా కోరింది ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామంటున్నారు కాబట్టి అక్కడ మిగులు భూములు ఉన్నాయి, ఆ మిగులు భూముల్ని సుమారు 7,000 నుంచి 8,000 ఎకరాలు మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వగలిగితే మేము ఏదైనా ప్రయత్నం చేస్తామని చెప్పి మొట్టమొదటిగా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట అది. అంటే విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ నుంచి వారిని కాపాడుతామని చెప్పకపోగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంతోమంది త్యాగాలతో ఇచ్చినటువంటి నిర్వాసులు త్యాగాలతో ఇచ్చినటువంటి
భూముల్ని ఎలా కొట్టియాలన్నటువంటి ఆలోచనలో ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ముఖ్యంగా గంగవరం పోర్టు, అసలు గంగవరం పోర్టు ఇక్కడ తీసుకురావడంలో ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నం చేసి ఒక పోర్ట్ అనేది ఇక్కడ ఉంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంతోమందికి ఉపాధి కలుగుతుందనో, ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కూడా రా మెటీరియల్ కొరత కూడా తీరుతుందనే ఆలోచనలో ఆ రోజు ఇక్కడ ప్రైవేట్ భాగస్వామ్యంతో కంపెనీ పెట్టినప్పుడు ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో 10% వాటా ఉండేది. ఆ 10% వాటా కూడా కేవలం ఇంకొక 4-5 సంవత్సరాల్లో అది రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా మారే పరిస్థితిని పక్కన పెట్టి ఆ వాటాను కూడా పూర్తి స్థాయిలో ఆదాయానికి అమ్ముకోవడం వల్ల ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంటు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఈరోజు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. క్షుణ్ణంగా పరిశీలించి మాకు 3 సంవత్సరాల నుంచి విపరీతంగా పోరాటాలు చేస్తూ, ధర్నాలు చేస్తూ, బంతులు చేస్తూ మా యొక్క పోరాటానికి ఊపిరి పోసి నిన్న ప్రకటన చేయడం ద్వారా మా కార్మికుల తరపున, నిర్వాసితుల తరపున, ముఖ్యంగా ఎన్డీఏ యూనియన్ కూటమి తరపున బిఎంఎస్, టీఎన్టీయూసీ, జనసేన డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ తరపు నుండి వారికి మా అందరి తరపున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మా పోరాటాన్ని గుర్తించి, మా యొక్క ఇబ్బందులను గుర్తించి, మాకు నిన్న మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, కంపెనీని మేము కాపాడుతాం, మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన లేదు, గడిచిన 2 నెలలు రాబోయే 2 నెలల్లో మీకు మంచి వార్త ఇస్తామని చెప్పినందుకు వారికి మనస్ఫూర్తిగా మా అందరి తరపున, నిర్వాసితుల తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మా కూటమి తరపున రానున్న రోజుల్లో కూడా కూటమి నాయకత్వంలో స్టీల్ ప్లాంట్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని మా పెద్దల సహకారంతో గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు రానున్న గుర్తింపు సంఘం ఎలక్షన్లో కూడా కూటమి తరపున పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాటికి భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు పూర్తి. త్వరలోనే ప్రధాని దీనిపై స్పష్టమైన ప్రకటన చేయవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.